జ్యోతిర్మయుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే
స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి మాట మనం ధ్యానించుకుందాము. అది కీర్తనల గ్రంథం 77వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆ వాక్యాన్ని మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో దైవజనుని యొక్క అభిష్టం, అభిలాష, ఆశ లేక కోరిక కనిపిస్తుంది. అదేంటంటే, పూర్వము జరిగిన సంగతులను నేను మనసునకు తెచ్చుకుందును. చూడండి, కొన్ని
మనం జ్ఞాపకం చేసుకొనవలసిన శ్రేష్టమైన అనుభవాలు ఉంటాయి. ఈ జ్ఞాపకం చేసుకొనవలసిన శ్రేష్టమైన అనుభవాల్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుని వాటి వలన కలిగే ఆధ్యాత్మికమైన విలువల్ని మనం సొంతం చేసుకోవాలి. అనవసరమైనవి మనం జ్ఞాపకం కొనకూడనివి కొన్ని ఉంటాయి. అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు మన మనసుని కలుషితం చేస్తాయి. అలాంటి జ్ఞాపకాలు దేవునికి దూరం చేస్తాయి. అలాంటి జ్ఞాపకాలు మన విశ్వాస జీవితంలో నుంచి మనల్ని తప్పిపోయేటట్లు చేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు అవి మనకు అవసరం లేదు. కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడిన జ్ఞాపకాలు తప్పనిసరిగా మనకు జ్ఞాపకం ఉండి తీరాలి. ఎందుకంటే ఈ జ్ఞాపకాలు మనకు కృతజ్ఞతను కలిగిస్తాయి. అలాగే దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. క్రీస్తు సరళతల నుంచి వైదొలిగిపోకుండా మనల్ని తిన్నని మార్గంలో నడిపించగలుగుతాయి ఈ ఆధ్యాత్మికమైన విలువలు కలిగినటువంటి జ్ఞాపకాలు. చూడండి, ప్రతి మనిషికి కొన్ని హృదయంలో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. వాటిల్ని మనం వివేచించి ఆ శ్రేష్టమైన వాటి మీద ధ్యాస నిలిపి వాటిని స్మరించుకోవాలి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాపకాల వలన కలిగే శక్తిని మనం పొందుకోవాలి. మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతున్నది ఏంటంటే, నీ ఆశ్చర్యమైన కార్యములను మీరు 12వ వాక్యాన్ని కూడా చదువుతారండి. ఈ 12వ వాక్యంలో నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ చూడండి, ఆయన మార్గము పరిశుద్ధమైనదంట. ఆయన నడిపే ఆ మార్గంలో ఆయన ఆశ్చర్యమైన కార్యములను ఆయన చేస్తాడంట. ఆ కార్యములను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భాలలో మనం దేవుడు మన ఎడల చేసిన ఆశ్చర్యమైన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోము, మనసును కూడా తలంచుకోమండి. ఎందుకంటే అవి లెక్కకు మించినవి కదా. అంచేత ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. గతించిన కార్యాలని మనం కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ ఒక విశ్వాసి దేవుని చేతిని పట్టుకొని నడిపించబడుతున్న ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన దాటించిన అనేక ఆపదలు, తప్పించిన అనేక విషయాలు, మన ఎడల ఆయన చేసిన వీర శూర కార్యాలని ఎప్పుడు కూడా మన మనసులో నుంచి తీసివేయకూడదు. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకు కృతజ్ఞత కలుగుతుంది దేవుని ఎడల. ఆయన చేసిన ఉపకారములను, మేలులను తలంచినప్పుడు ఆయన మీద అచంచలమైన ప్రేమ, విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు, ఆయనతో హత్తుకొని బ్రతకడానికి ఇదిగో ఈ జ్ఞాపకాలు దోహదపడతాయి అనేది మనం మర్చిపోకూడదండి. ఎప్పుడు మనం ప్రార్థించడానికి మోకరించినా, దేవుని సముఖములో ఎప్పుడు నిలిచినా మనలో ఈ జ్ఞాపకాలు నిలిచి ఉండాలి. వాటిని మనం తలంచుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మన పితరుడైన దావీదు కూడా చెప్తాడు కదండి, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అనే మాట మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. అంటే ఆయన అంతరంగంలో ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఉపకారాలు ఉన్నాయి. అందుకే నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువవద్దు అని ఆయన తమ మనసుతో, హృదయంతో చెప్పుకొనిన, అంతరంగంతో చెప్పుకొనిన శ్రేష్టమైన మాటలు మనం చదువుతూ ఉంటాం. కనుక మన అంతరంగంలో కూడా, మన యావత్ జీవితంలో ఆయన ఆశ్చర్యమైన కార్యములను ఎప్పుడు కూడా మనం మర్చిపోయిన వారము కాకూడదు. ఇంకొక మాట ఏంటంటే, కృతజ్ఞత లేని వాని హృదయం అంధకారమయమైపోతుందని వాక్యం సెలవిస్తుంది. అలాంటి చీకటి సంబంధమైన వ్యక్తులుగా మనం కాకూడదు. అలాంటి చీకటి సంబంధమైన హృదయముగా మన హృదయం ఉండకూడదు. ఆయన చేసిన మేలులు, ఉపకారములను, ఆశ్చర్యమైన కార్యములను మనం తలంచుకోవాలని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం.
ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 5:15 వాక్యాలను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులారా, చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడట. ఎలా విడిపించాడు? ఆయన బాహుబలము చేతను, ఆయన చేతి చేతను అనే మాటని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను విమోచించి విడిపించి తప్పించి నడిపించిన ఆ విమోచనను నీవు మర్చిపోకు. ఇది ఒక విధంగా మనం ధ్యానపూర్వకంగా తలంచుకోవాలి అంటే, దేవుడు మనల్ని రక్షించిన ఆ రక్షణను, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను ఏ రీతిగా ఆయన విడిపించాడు అని మన చరిత్రలోనికి వెళితే, వాళ్ళ కొరకై ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో అక్కడ. అన్నింటికంటే మిన్నగా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించడానికి ఆయన ఒక గొర్రెపిల్లను వధించి, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను వధించి దాని రక్తము చేత వారిని విమోచించి, వారిని ఐగుప్తులో నుంచి విమోచించి తీసుకుని వచ్చినట్లు సత్యవాక్యం మనం చదువుతూ ఉన్నాం. అంటే ఒక గొర్రెపిల్ల యొక్క రక్తము చేత వాళ్ళు విమోచించబడిన సంగతి ఈ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, ఆయన బాహుబలము చేత, ఆయన చేతి పని చేత ఆయన విడిపించుకొని తీసుకుని వచ్చాడంట. అంటే ఆ విమోచన మనం ఎప్పుడు, ఆ రక్షణను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. నేను ఏ పరిస్థితుల్లో నుంచి విమోచించబడ్డాను, ఏ దాసత్వంలో నుంచి విమోచించబడ్డాను, ఏ దాస్యపు గృహములో నుంచి నేను తప్పించబడ్డాను, ఏ కట్టబడి ఉన్న కట్లలో నుంచి నేను విమోచించబడి విడిపించబడి తప్పించబడి రక్షించబడ్డాను అనేది మనం ఏనాడు కూడా మర్చిపోకూడదండి. అలాగా మనం మర్చిపోయిన వారమైతే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి దారుణమైపోతుందని మనం లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. కొంతమందిలో చూడండి, వారు పొందిన రక్షణను గురించిన జ్ఞాపకాలు వారిలో ఉండవండి. అందుకే తొట్టిల్లిపోతూ తడబడిపోతూ లోకంతో కలిసిపోయిన అనుభవాలలో మరలా ఎందుకు కనిపిస్తున్నారు, ఎందుకు కనబడుతున్నారు అని అంటే, వారు విమోచించబడిన ఆ స్థితి వారికి జ్ఞాపకం లేదు. దేవుడు వారిని ఎలా తప్పించాడు, ఆ దాస్యపు గృహములో నుంచి ఎలా ఆయన విడిపించి కాళ్లకు చేతులకు మనసునకు కట్టబడి ఉన్న ఆ బంధకాలను ఎలా తెంచి విడిపించాడు, వారికి జ్ఞాపకం లేదు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి వెళ్ళిపోతారు. అంతేకాదు, క్రీస్తు సరళతలోంచి వైదొలిగిపోయి మరలా తమ పూర్వపు స్థితిలోనికి జారిపోయిన అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి హృదయంలో ఈ రక్షణను గూర్చిన జ్ఞాపకాలు ఉంటాయో, ఎవరి మనసులో నేను విమోచించబడిన వాడను, నేను లోకము పాపము శాపములో నుంచి తప్పించబడి రక్షించబడిన వాడననే జ్ఞాపకాలు లేనివారై ఉంటారో, ప్రియులారా, వారు సులువుగా తప్పిపోతారని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. కనుక ఆ రక్షణను, విమోచనను గురించిన జ్ఞాపకాలు ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఎప్పుడు మనం ధ్యానిస్తూ వాటి నిమిత్తమై ప్రభుకి కృతజ్ఞత స్తుతి చెల్లించుచున్న వ్యక్తులమై మనం ఉండాలని ఇదిగో ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మరొక అనుభవం నేను మీకు చెప్పాలి. అదేంటంటే, కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకొని ఆయన శరీరానికి సాదృశ్యమైన ఒక రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని వారికి ఆయన అందిస్తూ, నన్ను జ్ఞాపకము చేసుకొను నిమిత్తం ఈ రీతిగా మీరు చేయండి అన్నాడు. అంటే క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె, క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం
పానం చేసినప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడని, మన కొరకై ఆయన బలి అయిపోయాడని, మన కొరకై ఆయన శరీరం చేల్చబడిందని, మన కొరకై ఆయన రక్తం పిండబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, దేవుని మందిరానికి మనము వెళ్ళి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులమై మనం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిస్మం పొంది ఆయన రక్త మాంసములలో మన పాలిభాగస్తులం కావాలి. ఏదో పండుగ చేసుకుంటున్నాను, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగానని కాదు, లేకపోతే నాకు కూడా పరిశుద్ధ గ్రంథం తెలుసు, నాకు కూడా పాస్టర్స్ యొక్క సహవాసం, సేవకుల యొక్క సహవాసం నాకుంది అని కాదండి. తప్పనిసరిగా నిత్య జీవమునకు మనము వారసులమగునట్లు, నిత్య జీవము గలవారమగునట్లు ఆయన రక్త మాంసములలో మన పాలిభాగస్థలము కావాలి. ఎందుకు? ఆ రక్త మాంసములలో మన పాలిభాగస్థలం అవుతున్నప్పుడు మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటాము, ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటాము. మన కొరకై ఆయన చేసిన త్యాగం మన మనసుకు తెచ్చుకుంటాము. గలతీ సంఘాన్ని గూర్చి పరిశుద్ధుడైన పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వారికి సిలువ వేయబడిన వాడైనట్లుగా ఉన్న క్రీస్తు యొక్క సిలువ దర్శనం కోల్పోయారంట. ఆ జ్ఞాపకాలు వాళ్ళకి లేకుండా పోయాయి. మొదటిలో వాళ్ళకి సిలువ వేయబడిన వాడైనట్లుగా క్రీస్తు యొక్క దర్శనం, ఆ జ్ఞాపకాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ రాను రాను ఆ జ్ఞాపకాలు వాళ్ళలో తొలగిపోయాయి. వారు మరలా లోకస్తులుగా మారిపోతున్నప్పుడు ఓ అవివేకులైన వారులారా అని ఒక ఘాటైన పదాన్ని పరిశుద్ధుడైన పౌలు వాడడం మనం చూస్తాము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? మీకున్న జ్ఞాపకాలు ఏమయ్యాయి? మీ కొరకు రక్తం కార్చి, మీ కొరకు దెబ్బలు తిని, మీ కొరకు శరీరం చేల్చబడుతున్నప్పుడు ఆయన మౌని అయి నిలిచి మీకు అనుగ్రహించిన ఆ రక్షణను గుర్చిన ఆ దర్శనం, ఆ సిలువ దర్శనం, ఆయన జ్ఞాపకాలను మీకు కలిగించే ఆ దర్శనాన్ని ఎందుకు కోల్పోయారు అని ఆవేదనను వ్యక్తపరిచిన అనుభవాలు గలతీ పత్రికలో మనం చూస్తాము. అంటే మనకు నిత్యము ఆయన మరణ పునరుద్ధానములను గూర్చిన జ్ఞాపకాలు మన మదిలో మెదులుతుండాలి, మన మనసులో అవి నిలిచిపోయి ఉండాలి. ఆ సిలువ దర్శనం మనకు ఎంతో శ్రేయస్కరమైనది. ఆ సిలువ దర్శనం మనల్ని ఆధ్యాత్మికంగా క్రీస్తుకు చేరువ చేస్తుంది. గనుక ఆ దర్శనాన్ని మనం కోల్పోకూడదు. ఆయనను జ్ఞాపకం చేసుకునే నిమిత్తం ఆయన అనుగ్రహించిన ఆ కార్యాన్ని, ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలోనూ పాలుందే ఆ ఉన్నతమైనటువంటి సహవాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ జ్ఞాపకం మనం కలిగి ఉండాలి. మీకు 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి, ఆఖరిది. అదేంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకునవలసిన 4వ చక్కటి అనుభవం ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలట. అంటే వాళ్ళ యొక్క క్రియాఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ యొక్క సత్ప్రవర్తనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేవునితో సహవాసం కలిగి, దేవునితో అనుబంధం కలిగి, దేవునితో నిబంధన చేయబడిన వారై ఎలా వాళ్ళు తమ యాత్రను కొనసాగించారో ఆ చక్కటి అపురూపమైన అనుభవపూర్వకమైన జ్ఞాపకాలు మనకు కావాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది, వాళ్ళని తలంచుకుంటే మనకేమొస్తుంది అని ఎప్పుడు కూడా మనం అహంకారపు మనస్తత్వం కలిగిన వారం కాకూడదు. నీతిమంతుని యొక్క జ్ఞాపకాలు, నీతిమంతుల యొక్క జ్ఞాపకాలు మన మనసులో ఉన్నప్పుడు మనం మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఎన్నో పాఠాలు మనకు దొరుకుతాయండి. నా ప్రియమైన సహోదరులారా, మన ముందు మన పితరులు నీతిమంతులై విశ్వాసపు పోరాటాన్ని పోరాడారు, విజయాన్ని చేతబట్టారు, విజయ పతాకం ఎగరవేశారు. మన ఎదుట వాళ్ళు సాక్ష్య సమూహమై నిలిచి ఉన్నారు.
పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ కూడా ఈ మాటలు వ్రాస్తాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇదిగో ఈ సాక్ష్య సమూహం అంతా ఎవరు అంటే నీతిమంతులైన, పరిశుద్ధులైన, విశ్వాస వీరులైన వారండి. ఈ సందర్భంలో నేను మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఆ జ్ఞాపకాలు మనకు ఎంతో క్షేమకరమని కూడా నేను అనుకుంటున్నాను. ఆయన ఒక విశ్వాస వీరుడుగా అలుపెరుగని విశ్వాస పోరాటాన్ని పోరాడి దేవుడు తన కొరకు నిర్ణయించిన విశ్రాంతిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మీకు ఇంకొక విషయం కూడా మీతో చెప్పనా? ఈ రోజున ఈ ఆగస్టు నెల 8వ తేదీన సాయంకాలం 8 గంటలకి ఆయన మహిమలో ప్రవేశించాడు. తన యాత్రను ముగించి తన విశ్వాసపు పోరాటంలో విజయ పతాకాన్ని చేతబట్టి దేవుడు తనకి నిర్ణయించినటువంటి ఆ విశ్రాంతిలోనికి సరిగ్గా ఈ రోజున ఈ ఆగస్టు నెల 8వ తేదీ సాయంకాలం సరిగ్గా 8 గంటలకి ఆయన దిగ్విజయంగా యాత్రను ముగించుకొని ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజున మరి అలాంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనడం ఆశీర్వాదకరమని నేను అనుకుంటున్నానండి, నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా దైవజనుని యొక్క పాదపరిచర్య చేసుకుంటూ ఆ దైవ సేవకుని యొక్క అడుగు జాడలను గమనిస్తూ ఆ దైవజనుని యొక్క సేవా ఫలాన్ని అనుభవిస్తూ పరిచర్యలను పరిశుద్ధుల దగ్గర నేర్చుకునే ఆ అనుభూతిని మరి దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంత ధన్యుడినో, నేను ఎంత భాగ్యవంతుడినో అనుకుంటానండి. ఎందుకంటే అలాంటి నీతిమంతులైన పరిశుద్ధులైన సేవకుల దగ్గర పాదపరిచర్య చేస్తూ సేవ నేర్చుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకు నేను తండ్రి అని దేవునికి కూడా నేను రుణపడి ఉన్నానండి. నా చిన్న వయసు నుంచి కూడా దైవజనులు యేసన్న గారిని నేను వెంబడించి ఆయన దగ్గర సేవ పరిచర్యని నేర్చుకోవడానికి వెంబడించిన వాడిని. అనేక విషయాలు, సేవను గూర్చినటువంటి మెలకువలు, సేవను గూర్చినటువంటి పద్ధతులు, సేవలో ఉన్నటువంటి కట్టడలను నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నానండి. చదివి కాదు, చూసి నేర్చుకున్నాను. ఆయన బోధిస్తుంటే విని కాదు, ఆయన ఆ రీతిగా అవలంబించి అడుగులు వేస్తుంటే అవన్నీ నేను చూసి అనేకమైన విషయాలు నేర్చుకున్నాను అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఆయన బోధించుట మాత్రమే కాదు, ఆయన వాటిని నెరవేర్చి అన్వయించుకొని అనుభవించి తనదైన శైలిలో ప్రభు ఆయనకిచ్చిన ఈ పరిచర్యలో ఆయన అనేకులకు ఒక సజీవమైన సాక్షిగా బ్రతికాడు. తుది శ్వాస వరకు కూడా ఆయన భుజస్కంధాల మీద ఉన్న బాధ్యతను విస్మరించిన వాడు కాదు. ఆఖరి శ్వాస వరకు కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపును, దర్శనాన్ని నిశ్చయం చేసుకుంటూ, ఏర్పాటుని నిశ్చయం చేసుకుంటూ ఆయన ముందుకి సాగి వెళ్ళాడే కానీ ఏనాడు వెనుకకు తిరిగి చూచిన వాడు కాదు. విశ్వాసపు యాత్రలో ఆయన తాను కోరిన రేవుకి ఆయన చేరుకున్న విశ్వాస వీరుడు. నేను ఇంకా యేసన్న గారిని గురించి ఆయా ప్రాంతాలలో నేను విన్న మాటలు, నేను ఆయనను గూర్చి విన్న సాక్ష్యం ఏంటంటే, చిన్న సేవగా ఉన్నప్పుడు ఓ 10 మంది 15 మంది సంఘ సభ్యులుగా ఉండి ఆ పరిచర్యను నడిపించుకుంటున్నప్పుడు ఎలాగైతే ఆయన ఉన్నాడో, తర్వాత ఆ పరిచర్య విస్తరించి ఆశీర్వాదకరంగా మార్చబడి ఆయన ప్రపంచమంతటికి తెలిసిన ఒక గొప్ప దైవజనుడుగా పరిగణించబడినప్పటికీ కూడా ఆ మొదట స్థానంలో ఎలాగైతే ఆయన దేవునితో నిబంధన చేసుకున్న వాడై, ఒడంబడిక చేసుకున్న వాడై, అన్నింటినీ త్యజించి ఎలాగైతే ఆయన సర్వసాధారణంగా బ్రతుకుతూ ఉన్నాడో, గొప్ప సేవకునిగా పేరొందిన తర్వాత కూడా ఆయన ఆ రీతిగానే తన జీవిత విధానాన్ని కనుపరిచిన గొప్ప దైవజనుడండి. ఎక్కడ ఆయనలో అహంకారం కానీ, ఎక్కడ ఆయనలో స్వార్థం కానీ, నేను గొప్ప దైవజనుడిని గనుక నేను ఈ స్థానాన్ని కోరుకోవాలి అని తనకై తాను ఉన్నత స్థానాలు కోరుకొని ఆ ఉన్నత స్థానాల మీద మెగ్గు చూపడం కానీ ఎక్కడ కూడా ఆయనలో చూడలేము. ఆయన ప్రపంచమంతా తిరిగి సేవ చేసిన గొప్ప దైవజనులు అయినప్పటికీ కూడా ఎంతో వినయంగా, ఎంతో విధేయతగా దేవుడు ఆయనకిచ్చిన పరిచర్ని అంత జాగ్రత్తగా ఆయన సేవను జరిగించి పదిలపరిచి ప్రభు ఆయనకిచ్చిన పరిచర్ను ఆయన వంతు ఆయన సంపూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు.
ప్రియమైన వారలారా, ఇలాంటి దైవ సేవకులను చూస్తూ వాళ్ళ పరిచర్యలను కనులారా గమనిస్తూ ఈరోజున ఆ పరిచర్యలో మనం పాల్గొంది, ఇలాంటి పరిచర్యలో మనం నిలిచి ఇలాంటి దైవ సంబంధమైన ఉపదేశాన్ని అవలంబించడం అనేది ఇది నిజంగా మన ధన్యత, మన భాగ్యం అని చెప్పుకోవాలి. భాగ్యం అని చెప్పుకోవాలి. ఒక్కడైన దైవజనుడు ఎంతమంది దైవజనులకు స్ఫూర్తిదాయకమయ్యాడో, ఒక్క దైవజనుని విశ్వాసం, ప్రేమ, సమర్పణ, నిరీక్షణ ఎంతమంది యవనులకు, ఎంతమంది దైవజనులకు ఆద్యం పోసిందో. నిజంగా ఇవన్నీ మనం తలపోసుకొనవలసిన విషయాలు. ఒక్క మాట నేను యేసన్న గారి గురించి చెప్పి ముగిస్తాను. ఆయన తుది శ్వాస, ఆఖరి శ్వాస ఇక 2-3 రోజుల్లో ఆయన ఆగస్టు నెల 8వ తేదీన 8 గంటలకి మహిమలో ప్రవేశించాడు. ఇదే ఆగస్టు నెల ఆయన ఇంచుమించు 4-5 తేదీలు అనుకుంటాను ఆ మరణ పడకల్లో ఉన్నప్పుడు శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన కోరిన కోరిక ఆగస్టు నెలలో 1 మంత్, 1 నెల బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంది గోరంట్లలో. బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఆ బైబిల్ సెమినార్కి విద్యార్థులుగా అనేక మంది వచ్చున్నారు. ఆ 4-5 తేదీల్లో ఆయన కోరిన కోరిక, నన్ను క్లాస్కి తీసుకుని వెళితే, నన్ను మందిరంలోకి తీసుకెళ్తే ఆ బైబిల్ కాలేజీకి వచ్చిన వాళ్ళకి నేను వాక్యం చెప్పాలి. చూడండి, 8వ తేదీ ఆయన మహిమలో ప్రవేశించాడు. 4-5 తేదీలు అనుకుంటాను ఆయన ఆశించిన ఆశ, నేను వాక్యం చెప్పాలి, నేను వాళ్ళకి బోధించాలి, నేను దేవుని వాక్యాన్ని, కట్టడలను, ఉపదేశాన్ని వాళ్ళకి నేను ప్రకటించాలన్న ఆతురత, ఆసక్తి. ఇంత పరిచర్య చేశాను, ఇంత గొప్ప సేవకుడిని, నేను ఎలాగైపోయాను అనే నిరుత్సాహం కానీ, లేకపోతే నిరీక్షణ లేని మాటలు కానీ ఆయన నోట వచ్చినవి కావు. ఆ తుది శ్వాస ఆఖరి రోజుల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన కోరిక మేరకు అలాగే మంచాన్ని అలాగే పట్టుకొని వెళ్ళి ఆ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ముందు ఆ మంచంలో పెడితే ఆ మంచంలో పడుకొని ఇంచుమించు ఆయన 45 నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ కొత్తగా సేవ చేయాలని వచ్చినటువంటి యవనస్తులైన వాళ్ళకి. చూడండి, వాళ్ళ యొక్క విశ్వాసంలో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యాన్ని విస్మరించడం కానీ, కృంగిపోయినట్లుగా కానీ, అధైర్యపడినట్లుగా కానీ లేనే లేదు. అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే వాళ్ళు దేవునితో అత్యున్నతమైన అన్యోన్యమైన సహవాసం కలిగిన వారై వాళ్ళు విజయం చేపట్టిన వాళ్ళు. అలాంటి మార్గంలో మనం కూడా వెళుతున్నాం కనుక మనకు ఇవన్నీ స్ఫూర్తిదాయకమై ఉండేటట్లు ఆ నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుల యొక్క క్రియాఫలాన్ని మనం అనుభవించగలగాలి. ఇది మన జీవిత ధన్యత. కనుక నా ప్రియమైన సహోదరులారా, అనేకమైన లోక సంబంధమైన వాటిని జ్ఞాపకం చేసుకొని మనకున్న విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయేదానికంటే శ్రేష్టమైన అమూల్యమైన వాటిల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో మన విశ్వాసపు అడుగులు తడబడకుండా, మన గురి అటు ఇటు చెదిరిపోకుండా మనం అనేక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్చుకొని శక్తిని పొందుకొని మనము కూడా విజయవంతంగా మనము కోరిన రేవుకు వెళ్ళడానికి దోహదపడే జ్ఞాపకాలు మనం కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, మేము జ్ఞాపకము చేసుకొనవలసిన అనేక విషయాలు, మీ ఆశ్చర్యమైన కార్యములను గూర్చి, మీరు మాకు అనుగ్రహించిన విమోచనను గూర్చి, ఆ రీతిగానే మీ మరణ పునరుద్ధానములను గూర్చి, అలాగే నీతిమంతులను గూర్చి మేము జ్ఞాపకం చేసుకోవాలని మీ లేఖన సత్యాన్ని మేము చూచాము నాయన. ఆ రీతిగా మా జ్ఞాపకాలు ఉండేటట్లు కృప చూపించి, ఆ జ్ఞాపకాలను ప్రభువా మేము కలిగి మా విశ్వాసాన్ని స్థిరపరచుకొని మా అడుగులు తడబడకుండా గమ్యం చేరడానికి కావలసిన బలమును పొందుకొని మేము విజయవంతంగా కొనసాగడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. మా ఆత్మీయ తండ్రి, మీ ప్రియులు దైవజనులు యేసన్న గారిని నాయనా ఆగస్టు నెల 8వ తేదీన మీరు మీ మహిమలో చేర్చుకున్నారు. ఆయన బ్రతికిన దినములలో, జీవించిన దినములలో సేవా పరిచర్య ఏ రీతిగా చేశాడు,
మీలో ఎలాగా స్థిరపరచబడి అంటుకట్టబడి ఫలించాడు అనేది మా కనులారా మేము చూచాము. మా విశ్వాసపు పోరాటంలో కూడా ఇలాంటి నీతిమంతులైన వారి జ్ఞాపకాలతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.